ఏదైతే మంగ్లీ ఇష్యూ ఉందో అందులో సో అన్ని డబ్బులు ఒక్కొక్కరు బయటకు వచ్చి 20 లక్షలు 15 లక్షలు ఒకరు 70 లక్షలు ఒక్కొక్కరు అయితే ₹1,00,00,000 వరకు కూడా మేము ఇచ్చినాం అంటా ఉన్నారు. కానీ మళ్ళీ ఆ ప్రజలను చూస్తే చాలా గరీబ్ స్థాయిలో ఉన్నట్టు అట్లా అనిపిస్తా ఉంది. మరి ఆ ప్రజలకి అన్ని డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి. సో ఇదే అంశానికి సంబంధించి మన E96 టీవీ సంతోష్ అన్న కూడా గ్రౌండ్ కి వెళ్ళడం జరిగింది. బాధితులతో కూడా చాలా క్లియర్ గా మాట్లాడిండు. ఒక గ్రౌండ్ లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిండు. సో ఒకసారి పిలుద్దాం. ఇక్కడ మేజర్ ఏంటంటే మంగ్లీ అని ఎందుకు అంటున్నారంటే మంగ్లీ స్టార్టింగ్ లోనే రమావతు మధు మీద కేసు పెట్టుంటే మంగ్లీకి అసలు సంబంధం లేకుండే. మేబీ మంగ్లీ కొంచెం రమావతు మధును సంకలేసుకొని రావడానికి ప్రయత్నించింది కొంతవరకు. ఈ బాలాజీ నాయకు ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు గృహ ప్రవేశం చేసిండు, అంతా అయింది. ఆ ఇల్లుకు కొంచెం కూతవేటి దూరంలో రమావతు మధు దగ్గర 5 కోట్లు ఆల్రెడీ మేసర్లకి ఇచ్చేసిండు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఇల్లు కూడా అట్లా ఉండదు. నేను కడిగిన ముత్యాన్ని నేను ఎప్పటికైనా బయటకు వస్తానే విధంగా మేము మాట్లాడతాం. నేనేమంటా ఉన్నా, నీకు సంబంధం లేదు, ఓకే వాస్తవం అనుకుందాం. నేను నీ పేరు మంగ్లీ వల్ల చెల్లెం చేసుకుందాం అనుకుంటున్నా, ఇంకోటి అని బయటకు వచ్చినప్పుడు నేను బయట పెట్టినప్పుడు నువ్వు నా మీద కేసు పెట్టావా? నన్ను వాడుకుంటున్నావు, మరి ఎందుకు పెట్టలే మంగ్లీ? మరి ఊరోళ్ళు ఏమంటారు మరి ఈ విషయం? ఊరోళ్ళు ఏమంటా ఉన్నారంటే 3-4 సార్లు వచ్చింది మంగ్లీ మా ఊరికి. ఒకటేసారి పోయినా అంటుంది కదా? లేదు 3 సార్లు వచ్చింది. ఒక్కసారి వచ్చినప్పుడు రాత్రి 10 గంటలకు వచ్చింది. డబ్బులు మొత్తం ఎదిరి మంగ్లీ కార్ లో పెట్టినాం డబ్బులు అని చెప్తా ఉన్నది. నీకు విత్ ఎవడేం చూపిస్తాను. మంగ్లీ తండలో వచ్చింది, నైట్ మొత్తం డబ్బులు వసూలు చేసి మంగ్లీ కార్ లో నింపినాం. రమావతు మధుకి వీళ్ళ చెల్లెని ఇస్తామన్న విషయం కూడా వాస్తవం. మంగ్లీ చెల్లెను ఏదో ఒక పుకార్ అవుతుంది కదా, రమావతు మధుకు వాళ్ళ చెల్లెని ఎవరినో ఇస్తామని చెప్పినారు. అట్లా చెప్తారా? ఆ చెల్లెకి ఇస్తామని మంగ్లీ చెప్పింది. అని నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక సెలబ్రిటీ, నా మీద నీకు అభిమానం ఉండి నువ్వు ఒక ఫ్యాన్ గా అన్న ఒకసారి ఇంటికి రా అంటే 50 కిలోమీటర్ దూరం నుంచి నేనైతే రాను. దూరం అవుతుందని చెప్తా. మిరియాలు కూడా ఎక్కడ, పల్గురాళ్ళ తాండా ఎక్కడ, 50 కిలోమీటర్ డిఫరెంట్. సరే వాట్ ఎవర్, ఒక్కసారి వచ్చినావు అనుకో, 3-4 సార్లు ఎందుకు వచ్చినావు? రమావతు మధు వాడు అప్పటిదాకా బయటికి రానోడు. మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డేనే వచ్చి హేమాకాంత్ రెడ్డి మీద ఎలిగేషన్ చేసిండు. హేమాకాంత్ రెడ్డి మా గురువు అన్నాడు. మరి హేమాకాంత్ రెడ్డి నీ గురువు అయినప్పుడు మరి హేమాకాంత్ రెడ్డికి నువ్వు డబ్బులు ఇవ్వాలి కానీ హేమాకాంత్ రెడ్డి నీ కింద ఎందుకు పనిచేస్తున్నాడు? ఎన్నిసార్లు గడ్డ పట్టుకోవాలి, నేను ఎన్నిసార్లు అడగాల? నువ్వు నా ఫోన్ లేపకుండా నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటది అసలు? ఇప్పుడు ఏమన్నాడు, ఎన్నిసార్లు బతిలాడుకోవాలి, ఎన్నిసార్లు గడ్డ పట్టుకోవాలి. బాసు హేమాకాంత్ రెడ్డి అయితే మరి రమావతు మధుకు హేమాకాంత్ రెడ్డి ఎందుకు ఫోన్ చేస్తుండు? అంటే ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే? ఎందుకు అరెస్ట్ చేస్తలేరంటే కోట్లల్లో కుంభకోణం ఎవడు పట్టించుకోవట్లేదు. నేను దొరకను, మేము బయటికి రాము, నేను పాటలు పాడినట్టు నేను మాటలు మాట్లాడితే నడుస్తుంది అనుకుంటుంది మంగ్లీ. ఏంటండి ఇది పైసలు లెక్క పెట్టమే, మరి ఏం ముఖం ఇదేమన్నా? ఏం మంగ్లీ పీకి కట్టలు కట్టే ముఖం ఆవాడు. నమస్తే, వెల్కమ్ టు GPR మీడియా. నేను మీ యాంకర్ అని. సో మంగ్లీ 150 కోట్ల నుంచి 1500-2000 కోట్ల వరకు కూడా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. అంటే మనం చూస్తూ ఉన్నాం డే టు డే సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్లో బాధితులు బయటకు వచ్చి వాళ్ళ బాధను చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇన్ని కోట్లు ఏదైతే మంగ్లీ ఇష్యూ ఉందో అందులో A1గా ఉన్న రమావత్ మధుకి ఇన్ని కోట్లు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ST సామాజిక వర్గానికి చెందిన ప్రజలు. అంటే వీళ్ళందరూ ఒకటే కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు అనమాట. సో అన్ని డబ్బులు ఒక్కొక్కరు బయటకు వచ్చి 20 లక్షలు 15 లక్షలు ఒకరు 70 లక్షలు ఒక్కొక్కరు అయితే ₹1,00,00,000 వరకు కూడా మేము ఇచ్చినాం అంటా ఉన్నారు. కానీ మళ్ళీ ఆ ప్రజలను చూస్తే చాలా గరీబ్ స్థాయిలో ఉన్నట్టు అట్లా అనిపిస్తూ ఉంది. మరి ఆ ప్రజలకి అన్ని డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి. అన్ని డబ్బులు వీళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఏడికెళ్ళి వచ్చినాయి. అసలు ఈ మంగ్లీ ఇష్యూ ఎక్కడ దాకా ఉంది, ఏం నడుస్తుంది, కొంతవరకు అయితే అనాలిసిస్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాము. అంటే నాకున్న సమాచారం నాకుంది. అక్కడ గ్రౌండ్కి ఏదైతే మంగ్లీ బాధితుల విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ రమావత్ మధు ఎవడైతే ఈ బాలాజీ నాయక్ ఎవడైతే ఫస్ట్ దొరికింది కదా విధవ, బాలాజీ నాయకు ఈ మధు నాయక్ వీళ్ళందా ఒకటే తాండాకు చెందిన వాసులు అనమాట. అక్కడనే వాళ్ళ ఇల్లు చూసినాము, పొట్టు అయింది. ఎవడైతే బాలాజీ గారి ఇల్లు ఉందో వాళ్ళది ఒక మంత్రి ఉంటాడు కదా, మంత్రి ఇంటికన్నా నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ ఇల్లు. ఆ వీడియోస్ చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పక్కనే కొంత దూరంలో వీడు దొంగ A1 రమావత్ మధు ఎవడైతే ఉన్నాడో
వాడు కూడా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఊరు మొత్తం బాధితులు. ఇంకా ఇలా విచిత్రం మజాక్ ఏంటంటే వాళ్ళ సొంత బాబాయి కొడుకులు పిన్ని కొడుకులు కూడా ఇలా గేమ్లో మోసపోయారు. సో ఇదే అంశానికి సంబంధించి మన E96 టీవీ సంతోష్ అన్న కూడా గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో కూడా బాధితులతో కూడా చాలా క్లియర్గా మాట్లాడిండు. ఒక గ్రౌండ్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిండు. సో ఒకసారి పిలుద్దాం, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ యాంకర్గా అంటే మా ఆలోచనలు మాకు ఉంటాయి. అంటే అక్కడ ఏంది ఒక్క చూసి మనం దాన్ని ఇమాజినేషన్ చేయగలుగుతాం. సో యాజ్ ఎ యాంకర్గా అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఒకసారి మాట్లాడదాం. కొన్ని పరిస్థితుల వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయినా అన్న గ్రౌండ్కి వెళ్ళిండు కాబట్టి ఆ గ్రౌండ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ తను ఫేస్ చేశాడు, అక్కడ ప్రజలు ఏమంటున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా చాలా క్లియర్గా వినండి ప్రజలారా, చాలా క్లియర్గా తెలుసుకుందామని చెప్పి కూడా మన స్టూడియోకి E96 టీవీ సంతోషం కూడా పిలవడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అన్న అన్న నమస్తే. మంగ్లీని ఆట పట్టించి పొట్టు ఆడుకుంటారు పాపం, చూసిన మంచి పాటలు చేసుకునేది మంగ్లక్క. అలా నువ్వే ఆగం చేసినట్టున్నావు, ఆ ఊరికి పోయి పొట్టు వేసుకుంటున్నావు. అట్లేం లేదు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే విలేజ్ లోకి వెళ్ళిన తర్వాత విలేజ్ వాళ్ళు చాలా నిజాలు అంటే మనం ఒక్కసారి మంగ్లీ రమ్మవతు మాది ఇంటికి వెళ్ళిందన్న విషయాలు ఉండే. కాకపోతే 3-4 సార్లు మంగ్లీ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేజర్ ఏంటంటే మంగ్లీ అని ఎందుకు అంటున్నారు అంటే మంగ్లీ స్టార్టింగ్ లోనే మన రమావతు మధు మంగ్లీ అని వచ్చినప్పుడు రమావతు మధు మీద కేసు పెట్టుంటే ఇప్పుడు మంగ్లీకి అసలు సంబంధం లేకుండే మేబీ. కాబట్టి మంగ్లీ కొంచెం రమావతు మధును సంకలేసుకొని రావడానికి ప్రయత్నించింది కొంతవరకు. రమావతు మధు గురించి మాట్లాడడానికి ఎంకరేజ్ చేయలేదు, అంటే సపోర్ట్ చేస్తూ వచ్చినట్టు అనిపించింది. ఎవరైతే సుబ్బు అడ్వకేటు అండ్ హేమాకాంత్ రెడ్డి వీళ్ళ అంశాలను మాట్లాడుతూ బయటికి తెచ్చి రమావతు మధును సేవ్ చేసే ప్రయత్నాలు చేసింది కొన్ని. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ రమావతు మధు అనేటోడు ఊర్లే కోడెరువు కోళ్ళ ఫరాల కోడేరు వెత్తుతారు కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నీకు ట్రాక్టర్ ఉంది, నేను నీకు ఇచ్చేస్తాను నాకు కోడేరు వెత్తాలని, అట్లా తీసుకొని తట్టలు మూసేటోడు వీడు రమావతు మధు. రోజుకి 500 కూలీ వేసుకునేటోడు. ఈ రోజుకు కొన్ని కోట్లు సంపాదించి మొత్తం ఫార్చునర్ కార్లో తిరుగుతా ఉన్నాడు. ఊరోళ్ళు కూడా ఏమనుకున్నారంటే అరే పోరాడు బాగా ఎదిగిండు, సరే వాళ్ళ అమ్మ లేదా అమ్మ చనిపోయింది, ఈ విధంగా కొంచెం థింక్ చేశారు. అంటే అన్న మీరు గ్రౌండ్కి వెళ్ళారు కాబట్టి అక్కడ రియాలిటీ ఏ విధంగా ఉంది అంటే వీడు అదే ఊర్లో పుట్టింది కాబట్టి వాడు చాలా గరీబోడాడు. ఇప్పుడు మీరే చెప్తారు కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో పోయినా అంటే ఊరోళ్ళు అంత పిచ్చిగా నమ్మిర్రా అన్న, అంత పిచ్చిగా నమ్మి మోసపోయారా? యాక్చువల్లీ ఇక్కడ ఎట్లా ఉంటదంటే మనం కొంతవరకు అబ్జర్వేషన్ చేస్తే తాండా సంబంధించిన వాళ్ళు ఏంటంటే కొంచెం వెనుకబడ్డ వర్గాలు కాబట్టి కొంచెం డబ్బుల మీద అనేది కామన్ ఉంటది ఎవరికైనా, అంటే డబ్బు సంపాదించాలి మేము కూడా ముందుకెళ్లాలని ఇంటెన్షన్. కాబట్టి వీళ్ళు ఏమైపోయిందంటే ఇక్కడ లంబడి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి, అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంది అనేది క్యాచ్ చేసుకున్నారు. ఇక్కడ మనోడు బాలాజీ నాయక్ కావచ్చు, ఈ రమావతు మధుకి బాలాజీ నాయక్ గురువు, యాక్చువల్లీ పక్క ఇల్లులే, గాడ్ ఫాదర్, ఇక అన్ని ఫాదర్లు. ఇక్కడ ఏం చేసిరంటే ఈ బాలాజీ నాయక్ ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు గృహ ప్రవేశం చేసిండు, అంతా అయింది. ఆ ఇల్లుకు కొంచెం కూతవేటి దూరంలో రమావతు మధు దగ్గర 5 కోట్లు ఆల్రెడీ ఎవరికి మేస్త్రులకే ఇచ్చేసిండు ఇప్పటికే. 5 కోట్లు ఒక ఎమ్మెల్యే ఇల్లు కూడా అట్లా ఉండదు, అది ఒక రాజభవనం లాగా ఉంటది. ఆ బిల్డింగ్ ఇట్లా కట్టాలని ప్లానింగ్ ఇచ్చింది కూడా మంగ్లీ అని చెప్తా ఉన్నారు గ్రామస్తులు. చెప్తా ఉన్నారా? చెప్పిందా? ఈమె చెప్పింది అని చెప్తా ఉన్నారు వాళ్ళు గ్రామస్తులు, ప్రజలు అంటా. పైన మొత్తం ఇట్లా బాల్కనీ, కింద హాలు, మళ్ళీ ఇట్లా బయటకు వచ్చి ఎవడన్నా వస్తే ఇట్లా అయ్యప్పడానికి ఓకే ఇట్లా. అంటే మధుగాని కోసం కట్టిరా గీమె కోసం కట్టుకుంది అది? ఇంకోటి వీళ్ళ చెల్లెలు కూడా ఇస్తా అని చెప్పి అన్నట్టుంది. వాస్తవం అంట, అది కూడా వాస్తవం. మంగ్లీ చెల్లెను వీళ్ళు వెళ్ళినప్పుడు ఇలా ఒక అమ్మాయి మందు బాటిల్ అందుకుంది. యాక్చువల్లీ వాళ్ళ కొడుకు కూడా ఇలా ఏజెంట్. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే సరే మంగ్లీ గారిది వర్షన్ ఏంటంటే నేను కడిగిన ముత్యాన్ని నేను ఎప్పటికైనా బయటకు వస్తానే విధంగా మేము మాట్లాడతాం. నేనేమంటా ఉన్నా నీకు సంబంధం లేదు, ఓకే వాస్తవం అనుకుందాం. ఇప్పుడు నేను దొంగను పోయి నాకు దోస్తానుంది, నేను నీ పేరు మంగ్లీ వాళ్ళ చెల్లెని చేసుకుందాం అనుకుంటున్నా, ఇంకోటి అని బయటకు వచ్చినప్పుడు నేను బయట పెట్టినప్పుడు నువ్వు నా మీద కేసు పెట్టవా? నన్ను వాడుకుంటున్నావు, పెడతా. మరి ఎందుకు పెట్టలే మంగ్లీ? మరి అదే డౌట్.
ఊరోళ్ళు ఏమంటారు మరి ఈ విషయం? ఊరోళ్ళు ఏమంటా ఉన్నారంటే 3-4 సార్లు వచ్చింది మంగ్లీ మా ఊరికి. మరి ఒకటేసారి పోయినా అంటుంది కదా? లేదు 3 సార్లు వచ్చింది. ఒక్కసారి వచ్చినప్పుడు రాత్రి 10 గంటలకు వచ్చింది. డబ్బులు మొత్తం ఎదిరి మంగ్లీ కార్ లో పెట్టినాం డబ్బులు అని చెప్తా ఉన్నది. నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా నేను. విత్ ఎవిడెన్స్ చూపిస్తాను. నేనేదో మాట్లాడి ఏదో చెప్పినట్టు కాదు. ఒకసారి అది నీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మంగ్లీ ఎవరైతే ఉన్నారో మంగ్లీ ఇంకో విషయం ఏంటంటే రమావతు మధుకి వీళ్ళ చెల్లెని ఇస్తామన్న విషయం కూడా వాస్తవం. ఎవరి చెల్లెని? మంగ్లీ చెల్లెను మధుకి, రమావతు మధుకి. 5 రకాల కూర చేసి పెట్టింది. 2 యాటలు కోసింది, 5 రకాల కూర. ఈమె యాటలు, ఈమెకి 50 మేకలు ఉన్నాయి. ఇలా కొడుకు కూడా బాధితుడే. ఇలా అంటే ఏజెంట్, రమావతు మధు కింద ఏజెంట్. ఇలా కొడుకు ఏం చేసిండు? 33 లక్షలు వేసుకొని పోయాడు. ఇలా కొడుకు ఊర్లే ఒక 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలతో ఇల్లు కడుతున్నాడు. దగ్గర ₹1 కోటి అవుతుంది అల్లికి. ఈయన కట్టేది. ఈయన కొడుతున్నారు ఊరోళ్ళు. ఈమె చెప్తా చూడు. ఇప్పుడు ఈమె ఉన్నదా? ఈమె చెప్తాది అన్ని విషయాలు. ఒకసారి విను. ఏదో ఒక ప్రకారం అవుతుంది కదా రమావతు మధుకు వాళ్ళ చెల్లెని ఎవరు ఇస్తామని చెప్పినారు. అట్లా చెప్తారా? చెల్లెకి ఇస్తామని మంగళే చెప్పింది. మీతో చెప్పింది? మాతోనే చెప్పింది. మాట్లాడింది. నైట్ మొత్తం మాట్లాడుకున్నాం. మేమందరం వచ్చినాం, ఆడ చూసినాం. మా చెల్లెని ఇస్తున్నా రమావతు మధుకు అని చెప్పి. మా చెల్లెకి ఇస్తున్నా. నైట్ మొత్తం ఇక్కడనే శైలేజ, భరత్, సరోజ, రమేష్, ఇంకా బాబు, ఇంకా నవ్య, వాళ్ళ అక్క చెల్లెలు ముగ్గురు. మధు వాళ్ళ అక్క చెల్లెలు బావ. ఎందుకు వచ్చింది ఆమె? వాళ్ళ చెల్లెని అంటే ఇల్లు చూద్దామని వచ్చిందా? ఇల్లు చూద్దామనే వచ్చింది. ఇల్లు కడుతున్నా, ఇల్లు చూడాలనే వచ్చింది. చెల్లెని ఇస్తున్న విషయం వాస్తవమేనా? వాస్తవమే. విన్నాం. యాటలు కోసినారు, యాటలు కోసి తిన్నారు. మేమంతా చూసినాం. మందులు తాగినారు, యాటలు కోసినారు. నైట్ మందులు తాగారు, యాటలను కోసారు. ఇక్కడ ఎన్నో కదా. ఇప్పుడు నీకేమనిపించింది? అవును, యాటలు కోసారు. మంగ్లీ వీళ్ళందరూ కలిసి మందులు తాగారంట. అవును. ఊరోళ్ళందరూ దూరం నిలబడి, మంగ్లీ అనగానే ఒక సెలబ్రిటీ కాబట్టి ఫోటోలు ఎవరిని ఫోటోలు దిగనీయలేదంట. ఎందుకు దిగనీయలే? ఈ రమావతు మధు అనేటోడు వాళ్ళ ఏం పేరు? వాళ్ళ అకౌంటెంట్ పేరు రమేష్. బయటకు వచ్చింది. రమేష్ ను కూడా నువ్వు వెళ్ళి పడుకో అంటే ఇంటికి వెళ్ళి పడుకో. రమావతు మధు అనేటోడు చాలా కన్నింగ్ మెంటాలిటీ. నీకు తర్వాత చెప్తా. నేను వాళ్ళ చెల్లెని చేసుకుంటున్నా, మంగ్లీ వాళ్ళ చెల్లెని అని అందరికీ తెలుసు. మంగ్లీ కూడా అన్నదంట మా చెల్లెని ఇస్తున్నామని. ఇప్పుడు అన్నది కదా ఆమె, ఊరామెనామె. ఇంకో రమావతు మధు చిన్నమ్మనో పెద్దమ్మనో అవుతుంది ఆమె. మొత్తం వీళ్ళ సంత, వీళ్ళ కాందాన్లు ఉన్న వాళ్ళు ఒక 2 కోట్లు. ఇక చాలా మందికి అర్థం కాని విషయం. ఇక మంగ్లీకి ఎక్కడ సంబంధం లేదు. నేను ఏమంటా ఉన్నా అని నేను ఒక విషయం చెప్తా. నేను ఒక సెలబ్రిటీ, నువ్వు ఒక సెలబ్రిటీ. ఎగ్జాంపుల్ గా నా మీద నీకు అభిమానం ఉండి నువ్వు ఒక ఫ్యాన్ గా అన్న ఒకసారి ఇంటికి రా అంటే 50 కిలోమీటర్ల దూరం నుంచి నేనైతే రాను. దూరం అవుతుందని చెప్తా. మిరియాలు కూడా ఎక్కడ, పల్గురాళ్ళ తాండా ఎక్కడ, 50 కిలోమీటర్ డిఫరెంట్. సరే వాట్ ఎవర్. ఒక్కసారి వచ్చినావు అనుకో, 3-4 సార్లు ఎందుకు వచ్చినావు? ఎందుకు వస్తా? నేను ఎందుకు వస్తాను? మీరేమో 3-4 సార్లు అంటారు, ప్రజలు కూడా అదే అంటారు. మరి ఆయన ఒకటేసారి పోయినా అంటారు. అరే ప్రజలేది ఊరోళ్ళు చెప్తుంటే అదే ఊరు ప్రజలు అంటారు. నేను మరి వాళ్ళ ఇప్పుడు రమావతు మధు చిన్నమ్మ పెద్దమ్మలే కదా వాళ్ళు, గ్రామస్తులు కూడా కాదు. మరి వాళ్ళ దొంగలా? రమావతు మధు దొంగనా? మరి ఏమనుకోవచ్చు? మొత్తం మీద ఇడ శివ మంగ్లీ కార్ లో డబ్బులు పెట్టినామని చెప్పింది. మంగ్లీ కార్ లో డబ్బులు పెట్టినా అని చెప్తుంది. మరి మంగ్లీకి ఏ సంబంధం లేదు. నేను ఏమంటున్నా? అరే 100% మంగ్లీ కడిగిన ముత్యం బై నేనే చెప్తా ఉన్నా. మంగ్లీ మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రమావతు మధు వాడు అప్పటిదాకా బయటికి రానోడు మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డేనే వచ్చి హేమాకాంత్ రెడ్డి మీద ఎలిగేషన్ చేసిండు. హేమాకాంత్ రెడ్డి మా గురువు అన్నాడు. మరి హేమాకాంత్ రెడ్డి నీ గురువు అయినప్పుడు మరి హేమాకాంత్ రెడ్డికి నువ్వు డబ్బులు ఇవ్వాలి కానీ హేమాకాంత్ రెడ్డి నీ కింద ఎందుకు పనిచేస్తున్నాడు? డబ్బులన్నీ నీకెందుకు ఇచ్చిండు? నీకు అది కూడా ఒక ఎవిడెన్స్ చూపిస్తాను నేను. అరే బాబు అంటే ఎన్నిసార్లు గడ్డం పట్టుకోవాలి? నేను ఎన్నిసార్లు అడగాల? నువ్వు నా ఫోన్ లేపకుండా నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటది అసలు? నేను ఏమంటున్నా? సరే నిజంగానే ఇప్పుడు ఏమన్నాడు? ఎన్నిసార్లు బతిలు ఆడుకోవాలి, ఎన్నిసార్లు గడ్డ పట్టుకోవాలి. బాసు హేమాకాంత్ రెడ్డి అయితే రమావతు మధుకు హేమాకాంత్ రెడ్డి ఎందుకు ఫోన్ చేస్తుండు? లాజికల్ గా ఇక్కడ మేజర్ గా ఏం చేసేది తెలుసా? మంగ్లీ బయటకు రాగానే మంగ్లీ ఇంటిస్తేనే రమావతు మధు రెడ్డి బయటకు వచ్చి పేపర్ చూపించి ఈయన మీద ఇంకో మేడం కి ఈమెకి ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టుగా అంటగడతా ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ ఆగం కావాలి, వీళ్ళని ఆగం చేయాలని ఫస్ట్ వీడే ముద్దే అంటారు వాళ్ళు కదా. మరి ఇక్కడ ఏమర్థమైతా ఉన్నది? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఒకసారి విను, ఇంకోసారి విను. ఎన్నిసార్లు అడగాల?
నువ్వు నా ఫోన్ లేపకుండా నువ్వు నాతోటి మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటది అసలు? అరే ఆ రోజు కూడా నువ్వు పటాంజలికి వచ్చే రోజు ఆ సత్యతోటి ఎంత గంట కంటే ఇప్పుడు మాట్లాడుకో. ఇంకో విషయం చెప్పాలా, ఇలా పొలిటికల్ లీడర్ కూడా నేను వాళ్ళు వస్తురుగా బయటికి ఒకరు మాజీ ఎమ్మెల్యేలు అంటూ వస్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం మీద వీళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీకి 5 లక్షలు కట్టారు. అవును, ఇవన్నీ ఉన్నాయి కదా. సిమెంట్ ఫ్యాక్టరీకి మంగ్లీ తమ్ముడు ఎందుకు పోయిండు? అదే వాడేదో మంగ్లీ వాళ్ళ తమ్ముడు బర్త్డే రోజు వీళ్ళు సడన్ గా ఎంట్రీ ఇస్తే ఆ గుడికి పోదామంటే మేము కూడా వస్తామంటే గుడికి పోయినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఆ శివ నేను ఏమంటున్నా, మంగ్లీ తమ్మిని నేను ఫోన్ చేస్తా 2-3 సార్లు కలుస్తా. మంగ్లీ నాకు కూడా పరిచయమే. ఫోన్ చేసి రారా భయ్ అంటే వస్తాడా? ఎందుకు వస్తాడు? మరి పిచ్చా? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? సరే నీ తమ్మునికి ఏ సంబంధం లేదని నువ్వు అంటా ఉన్నావు కదా. ఓకే, ఎగ్జాంపుల్ గా ఈయన ఏపీకి సంబంధించిన వాడు, వాళ్ళ తమ్ముడికి ముంగడ పోతుండే హెయిర్ పట్టుకొని, అవునా? ఓకే, దీన్ని పక్కన పెడితే నీ తమ్ముడు ఈడేం చేస్తుండే అదే గుడి కదా, అదే అవునా? వీళ్ళు వేరే వాళ్ళు, మళ్ళీ ఈయనకు కూడా సంబంధం ఉంది. ఇక్కడ క్లియర్ గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో శివ ఇన్వాల్వ్ అయ్యిండు. శివ ఏం చెప్తున్నాడు, నా బర్త్డే ఆ రోజు నేను గుడికి వెళ్తా ఉంటే వచ్చి నేను కూడా సరే భయ్ నేను ఏం చెప్తా ఉన్నా, సరే అదే నిజం అనుకుందాం. మరి ఇక్కడ ఊరోళ్ళు చెప్పేది అబద్ధాలు, అకౌంటెంట్ చెప్పేది కూడా అబద్ధాలేనా? అకౌంటెంట్ ఏం చెప్తా ఉన్నాడు, మంగ్లీ రమ్మనండి నా ముంగట కూర్చోమనండి, నేను చెప్పేది పచ్చి నిజాలు. నేను ఒకసారి 30 లక్షలు, ఒకసారి 25 లక్షలు నేనే ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చిన, శివ తీసుకోవాలని అంటారు. ఊరోళ్ళు ఏమంటా ఉన్నారు, రాత్రి 10 గంటలకు వచ్చింది, ఊర్లో డబ్బులన్నీ కలెక్షన్ చేసి మంగ్లీ కార్లో పెట్టినాం మేమే, 5 గంటలకు మబ్బులు 5 గంటలకు వెళ్ళిందని చెప్తా ఉన్నారు. మరి ఆ డబ్బులన్నీ ఏమైనాయి? అంటే ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే, ఎందుకు అరెస్ట్ చేస్తలేరంటే ఇది ఎవిడెన్స్ ఉంది కదా, కోట్లల్లో కుంభకోణం, ఎవడు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మేజర్ ప్లానింగ్ ఏంటంటే దొంగలు నేను దొరకను, మేము బయటికి రాము, నేను పాటలు పాడినట్టు నేను మాటలు మాట్లాడితే నడుస్తుంది అనుకుంటుంది మంగ్లీ. ఏంటండి ఇది పైసలు లెక్క పెట్టమే, మరి ఏం ముఖం ఇదేమన్నా? ఏం మంగ్లీ పీకి కట్టలు కట్టే ముఖం వాడు? మా తమ్ముడు నీ తమ్ముడే ఉన్న తర్వాత నీకు పిఆర్ ఎందుకున్నాడు? నీ మేనేజర్ నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కదా మా వాడు. అవును, అదే అన్న అంత క్లియర్ గా చెప్తా ఉంది ఆమె. ఏ ఈవెంట్లు ఉన్నా మా తమ్ముడు చూసుకుంటాడు, మరి ఈవెంట్ ఉంటే మా తమ్ముడు చూసుకుంటాడు. వాడేవాడు మరి వాడే నుంచి వచ్చింది చెప్పు, అవునా? ఇక్కడ మొత్తం మీద కోట్లు అనేది చాలా మంది జనాలు నమ్ముతలేరు కానీ 100% గా ఇప్పుడు నేనున్నా, నువ్వు ఏజెంట్, నేను రమావతి మధు, నేను ఏం చేసిన అంటే నీకు నేను 10 రూపాయలు 20 రూపాయలు 18 రూపాయలు మెత్తిస్తా, నువ్వేం చేసినావు ఇంకొకరికి 10 రూపాయలు మెత్తి ఇప్పిస్తా అన్నావు. ఇచ్చేసరికి ఏం చేశారంటే ఇల్లు తాకట్టు పెట్టిరు, బ్యాంక్ లా జాగలు అమ్ముకుర్రు, కొన్ని జాగలు కూడా తాకట్టు పెట్టి 20 లక్షలు 30 లక్షలు అన్ని తెచ్చి అంతే ఇంట్రెస్ట్ కోసం నీకు ఇచ్చిర్రు. నీ దగ్గర అందరు ఇచ్చిన ఏమైనా 3 కోట్లు 4 కోట్లు 2 కోట్లు అయినాయి, అవి తెచ్చి నువ్వు నాకు ఇచ్చినావు. ఇప్పుడు నువ్వు ఓన్లీ ఏజెంట్ ఇక్కడ, ఏజెంట్ కింద బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇదొక ముఠా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏజెంట్ బాధితుడు అయ్యిండు. ఇప్పుడు అర్థమవుతుందా? అందరి దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం గుంజేసి స్టార్టింగ్ ఏం చేశారు జనాలు, ఇప్పుడు చూసేటోళ్ళు కూడా అన్న అంత పిచ్చోళ్ళ అంటే 2-3 నెలలు ఇప్పుడు నువ్వు 3 కోట్లు ఇచ్చినావు, కోటికి ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది, 10 రూపాయలు లెక్కైనా 18 లక్షలు అవుతుంది వేసుకో. 3 నెలలు ఇచ్చిండు, ఆ మిత్తి పైసలు ఇచ్చి ఊరంతా సెట్ అయిపోయిందంట. ఏం చేసి ఎంత ప్లాన్ చేసిండు తెలుసా? మిత్తి కూడా ఇచ్చేసి ఏం చేసుకుంటారు మీరు పైసలని, నా దగ్గర పెట్టండి, నేను గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మీరు మెల్లగా ఏం 2 నెలలు 3 నెలలు ఇచ్చి లాస్ట్ మంత్ ఎగ్గొట్టే తప్పులా మొత్తం డబ్బులు తీసుకున్నాడు, మొత్తం తీసుకొని చేతులు ఎత్తేసి ఈ వాడి పేరేంది, వాడు ఏం నాయకుడు, బాలాజీ నాయక్ ఎవడైతే నేను 6 months బ్యాక్ వాని ఇల్లు మొత్తం పాలబెట్టి పలగొట్టిరు. ఆ టైంలో బాలాజీ నాయక్ రమావతి మధుగాడు ఏం చేసాడు, గన్నుకు అప్లై చేసిండు. వీడు గన్నుకు అప్లై చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ, గీనికెందుకు గన్ను అది అని. అప్పుడు ఊర్లోకి వచ్చి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మొత్తం జాతకాలు బయటకు వచ్చినాయి. వీడు అప్పటికి ఇస్తలేడు ఇక రేపు మాపు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్, తొక్క, తోటకూర అని. వాడు మండలం మొత్తం సెట్ చేసినాడు. అట్లా ఎవరి మండలం కాడు కాదు ఈ ఇష్యూ అంటే ఇంట్రెస్ట్ కోసం పైసలు ఇస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి కూడా స్టార్టింగ్ ఒక వాళ్ళ గ్రామమే కాదు, తర్వాత మండల్ మొత్తం ఇచ్చినట్టు పైసలు. మండల్ కాదు, స్టార్టింగ్ అంటారు నేను నల్గొండ, మిర్యాలగూడ, మల్లెపల్లి, మాల్, ఏపీ మాల్ తెలంగాణలే, ఏపీ నుంచి ఉన్నారు. ఏపీ వాడు ఇప్పటిదాకా చూపిస్తా, నీకు ఒకటి చూపిస్తా. అమ్మాయి పెద్ద పరిశానే ఉంది అక్క, పెద్ద పరిశాన్ కాదు ఇది మొత్తం గందరగోళం అక్క. పొల్లు పొల్లు అయితే నువ్వు నిజంగా చెప్తావు. ఇగో నీకు ఒక స్టోరీ వినిపిస్తాడా, ఇగో సారీ
ఇగో ఈయన ఆంధ్ర, ఈయన వచ్చేసి మన గూడెం మధుసూదన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు వీళ్ళకి. అర్థమవుతుందా? ఇది మొత్తము మధుసూదన్ రెడ్డి రైట్ అండి. ఈయన ఓరి గూడెం ఈయన డైరెక్ట్ ఏమంటుండు నేను మా గూడెం బ్రదర్స్ అంటే పటాన్ చెరువు. అదే ఇంకోటి చెప్తాను, హోటల్లో నువ్వు దాన్ని తెచ్చుకొని మంచిగా అంటున్నావు, ఆ మంగ్లీని తెచ్చుకొని రమవత్ మధుగాడు ఎంజాయ్ చేస్తున్నాను మాట్లాడి నేను. ఎందుకన్నాడు? ఈయనకి ఏం తెలియదు. మరి ఇక్కడ మంగ్లీ చెల్లెం చేసుకుంటుండా ఇంకేం జరుగుతుంది అనుకోవచ్చు. పెద్ద పెంటనే నీకు చూడు, సిమెంట్ మనం చేస్తున్నామంటే నేను నౌకర్ని. మనమంటే మీరు ఏదైతే చెప్తున్నారో ఎటు పోయినారంటే మీకు అప్డేట్ ఇస్తున్నా కదా, ఇట్లా పోయినా వాళ్ళ దగ్గర పోయినా వీళ్ళ దగ్గర పోయినా అని చెప్తున్నా. ఎంత గుద్దపలుకుంటే రోజు తిరుగుతున్నావు బయట. ఒక్క రోజు తిరగాలంటేనే బయటికి వేస్తే 1000 రూపాయలు పెట్రోల్ 1500 కావాలని ఆలోచిస్తే నెల నెల మంచి హైఫై హోటళ్లలో మంచి ఐటమ్ తో ఉంటున్నావు. ఎట్లుంది? వాడేమో మంగిలిని తెచ్చుకొని ఉంటాడు, నువ్వు ఇంకో దాన్ని. ఏడేంది మా పరిస్థితి? సూడూరు బాయ్ మీదే చెప్పది, నువ్వేమో మంగిలిని తెచ్చుకొని అంటుంది ఆయన. ఇదంతా నేనేమంటా ఉన్నా ఇక్కడ, అరే మంగ్లీకి సంబంధం లేదు పోయి. మంగ్లీ చెల్లె గురించి 2 months నుంచి వస్తా ఉంది. ఎవరి వల్ల వస్తా ఉంది? రమావతి మధు గురించి. మంగ్లీ రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టలేదంటావు? అదే కదా అందరికి వచ్చే డౌట్. ఆ తర్వాత పెట్టినా అంటుంది. అరే మొన్న పెట్టింది భయ్, తర్వాత అంతే పెట్టింది. అరే నేను ఏమంటా ఉన్నా, అసలు మంగ్లీకి సంబంధం లేదు భయ్. ఎగ్జాంపుల్ గా నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, వీళ్ళు తెలుసు, లేదంటే నేను ఇంకోటి సెటిల్మెంట్ ఎందుకు వచ్చింది మంగ్లీకి సంబంధం లేనప్పుడు? అదే క్వశ్చన్ సుబ్బుతో ఎందుకు వచ్చింది? అదే క్వశ్చన్ ఎప్పటి నుంచి అడుగుతున్నా నేను. అవునా? నువ్వు బయటికి వచ్చి చెప్పు మంగ్లీ అని చెప్తా ఉన్నా. అరే నేను ఏమంటున్నా, మంగ్లీకి స్ట్రేట్ గా క్వశ్చన్ చేస్తున్నా. అకౌంటెంట్ రాకేష్ వన్ పేరు ఏందో పోరడు మనోడు డైరెక్ట్ గా రమ్మనండి, నేను నా ముంగట అనమనండి, డబ్బులు ఇచ్చింది నేనే, కోట్లు 30 లక్షలు 40 లక్షలు నేనే ఇచ్చినా చెప్తా ఉన్నాడు. నేను విత్ ప్రూఫ్స్. రాత్రి పూట రమావతి మధు ఆఫీస్ లో నీకేం పని? వాళ్ళ ఇంటికాడ నీకేం పని? ఒక్కసారి అంటే వచ్చినావు, 3-4 సార్లు ఎందుకు వచ్చినావు? ఆడ తాగి తందనాలాడి ఆటలు కోసి చేపలు కోలు వండుకొని రొట్టెలు తెచ్చుకొని తినాల్సినంత అవసరం ఉంది. ఈ డౌట్ కూడా మాకు ఎందుకు వస్తుందంటే ఈ డౌట్ కూడా మనకన్నా నాకు వాళ్ళతో సంబంధమే లేదని చెప్పింది. అవును, రమావత్ సంబంధమే లేదు అన్నావు. బర్త్డే పార్టీలో ఎట్లా వచ్చినావు నాకు తెలియదు అన్నావు. అన్ని నువ్వే చెప్పినావు, మరి నువ్వే దొరికినావు. అరే బర్త్డే పార్టీలో మంచిగా సిట్టింగ్ దాంట్లో పక్కకు అమ్మాయి ఆడోగడు బోకరగాడు బంగారు నక్లెస్ తీసుకుపోయారంట తెలుసా? 4.5 లక్షల గిఫ్ట్ ఇద్దామని చెప్పి కార్లో పెట్టుకున్నారు. మేము కూడా సెలబ్రిటీలే, కనీసం ఎవడు ఛాయ్ కూడా పోపిస్తలేరు మాకు. బయటికి పోతే సొంత డబ్బు పెట్టుకొని పోవాల్సి వస్తుంది. గుర్తుపడితే కూడా ఛాయ్ తాగిపోయాల్సి వస్తుంది అని పక్క పడ పోతున్నారు. అర్థమవుతుందా? నీకు మంగ్లీ సిచ్యువేషన్ బయటకు వస్తే ఏం అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్? అరే నేను ఏమంటున్నా, మంగ్లీకి సంబంధం లేదు భయ్ కదా. అరే నేను ఏమంటున్నా, వాళ్ళ అకౌంటెంట్ చెప్పినట్టు రా, బయటికి రా. పైసలు ఇచ్చినవా ఇంకోటి చేసినవా? నీ గురించి ప్రెస్ మీట్ పెట్టే మోతవర్లు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తా ఉన్నా నేను. మస్త్ ఇష్యూస్ అని మీరు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిరో మీ చరిత్ర కూడా ఉంది మా తన చిట్టా. ఓకేనా? మీరు ఏడేడా ఏమేం చేసిరు, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి. నిజాయితీగా పేద ప్రజలు నాశనం అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ తెలంగాణలో పోయి మంగ్లీ సంకల దూరిరు ఎందుకు? మరి ఏమన్నా అందినాయా? నిజంగా ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎవిడెన్స్ అంటారు కదా, మరి మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేదని ఎవిడెన్స్ చూపించండి చూద్దాం. అవును, బయటకు వచ్చి అంటారు కదా ఒక ఎస్టీ బిడ్డ. అరే నేను ఏమంటున్నా, 1 month దాకా యూట్యూబ్ ఛానల్ కొట్లాడినాయి. అవును, సుబ్బు వచ్చిండు. అవునా? మరి అప్పటిదాకా మరి నా పేరు ఎందుకు వస్తుంది, నా చెల్లె పేరు ఎందుకు వస్తుందని మంగ్లీ ఫ్యామిలీ అండి, సెన్సిటివ్ మ్యాటర్ అండి, వద్దండి ప్లీజ్ అండి అన్నది కదా. నేను ఏమంటున్నా, ఇన్నోసెంట్ గా అన్నది కదా. మరి ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి చెప్పు. నా వల్ల నీ పేరు ఖరాబ్ అవుతుంటే నువ్వు ఎవరి మీద కేసు పెట్టావు? మరి నా మీద పెట్టకుండా పోయి సుబ్బు మీద ఎందుకు కేసు పెట్టినావు? అదే కదన్నా ఫస్ట్ మనం అడిగినాం. అవునా? దాని తర్వాత కూడా బాగా థింక్ చేయి. హేమాకాంత్ రెడ్డి వీడియోలు చూపించుకుంటా మా గురువుగా, నీ మనిషివా గాడిదేవరా నువ్వు? హేమాకాంత్ రెడ్డి ఏజెంట్ వాట్ ఎవర్, ఈయనది కూడా తప్పు ఉండొచ్చు. ఆంటీ పక్కన వాళ్ళ సంబంధాలు. అరే మరి ఈయన అన్నారా ఇప్పుడు మంగ్లీని రూమ్ తెచ్చుకున్నావు హోటల్ కానీ, మరి ఇప్పుడు ఏమనాలి ఇప్పుడు? ఏరా టొంగరే కోడిపెండ ఎత్తుకునేటోడి కోట్లకు పడగలెత్తి ఫార్చునర్ కారు, నీకు గన్ను, నీ బిల్డింగ్ మీద ఫ్లైట్ దిగడానికి పెట్టుకున్నాడు. అరే నువ్వు ఇల్లు చూస్తే పరిశాన్ అవుతావు. ఎమ్మెల్యేలు ఇల్లు కూడా ఉండే అట్లా. అర్థమైందా? హెలిప్యాడ్ మొత్తం ఆ పక్కన బాల్కనీ, ఈ బాల్కనీ అంట ఇట్లా సార్ ఇట్లా బయటకు వచ్చి ప్రజలు ఎవరెవరు చేస్తారో బాధితులు మెల్లమెల్లగా ఇట్లా మొత్తం వచ్చేసి సచ్చిరా అయ్యాల మన పలుకుతాడాల సచ్చిరా ఎవరైనా రావాలా? ఎయిరాడు దండ పోరా దండదే పో దండేయానికి ఇట్లా మొత్తం వాడు కిందికి దిగాడు అనమాట. మొత్తం పైకి మొత్తం దందా
మొత్తము ఒక్కొక్క బెడ్రూమ్ హాల్ ఉన్నట్టున్నాయి 4 ఫ్లోర్లు, ఓర్ని. 4 బెడ్రూమ్లు పైన, ఆ, కింద 2, పైన కూడా ఇట్లా గ్యాప్ ఉంటది కదా ఇట్లా మధ్యలో, అవును. ఇట్లా గ్యాప్. సార్ ఇట్లా బాల్కనీలకు వచ్చి ఇట్లా మొత్తం వాళ్ళ ఊర్లో చెప్తున్నట్ట, మనం ఇట్లా పైనుంచే ఇట్లా ఇట్లా కవితక్క వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా, ఇట్లా చెప్పాలి. అంటే పక్కన ఎవరైనా ఉంటారా మంగ్లీ వాళ్ళ చెల్లెలు ఎవరన్నా? వైఫ్ వెనక ఇట్లా టీ పట్టుకొని ఏమండి వాటర్ బాటిల్ పట్టుకొని తీ. ఆ. ఏమండి అంటే అక్క వస్తుందా చెల్లి వస్తుందా? ఎవరు చేసుకుంటే వాళ్ళు వస్తారు. ఆ. ఏమండి ఏ ఆగు, నీ అమ్మాయి కూడా చచ్చింది నా వల్ల లోపల. ఓకే ఓకే చచ్చిందా, పుదీనా దండ గులాబ్ పువ్వులు జర స్మెల్ రానియకురి, నా వల్ల నేను ఎన్ని కోట్లు ఇచ్చింది నాకు? 30 ఈడు. ఓకే ఓకే, ఇంకొంచెం కాస్ట్లీ దండ తీసుకురండి. ఇంకో విషయం చెప్పాలా, ఊరోళ్ళు ఫోన్ చేస్తే ఇంకా సావలేదా మీరు, సస్య దండ తీసుకొస్తున్నా అంటున్నాట ఓడు ఈ రమావతి మధుగాడు. అర్థమైందా? వీళ్ళ అమ్మ అమ్ముకున్న జాగా ఆయన ఇంటి ఏదైతే అర్ధక్రమం జాగా ఉందో దాని ముంగట బాట, ఒక రింగ్ రోడ్ ఎంత ఉంటుంది అంత పెద్ద బాట తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ అమ్మింది, మళ్ళీ రిటర్న్ కొని. 1 పైసలు కావు కదా, అవునా కాదా? బయటకెళ్ళి వచ్చిన పైసలు బై ప్రజల సొమ్ము. ఆ. నీ అవ్వ దొంగ నా కొడుక, నిన్ను పొట్టుపొట్టు అయితే ఎవరైనా బయటకు వస్తే మాత్రం నిన్నుగో ఇది తీసుకొని వేరేలా ఉంటుంది. మంగ్లీ నేను ఏమంటావు నా మంగ్లీని, అరే అఫ్ కోర్స్ మంగ్లీ గారు మీరు ఎప్పటి నుంచో కష్టపడి వచ్చిర్రు, అక్క మీ ఇల్లు నేను హక్కలేదు తొక్కలేదు నేను చెప్పేది. మీ అక్కనా? మీ అక్క అయితే మీ డాడీని అడుగుతున్నా తెలియదు కానీ మా డాడీ వద్దని చెప్పిన, అక్కలకి ఇక్కలు అనొద్దు అన్నాడు. మా డాడీ వద్దన్నాడు. ఇప్పుడు సమ్మర్ ఇంటికి పోవాలి అలా నేను. అయితే ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇల్లు ఉంది నీది, నేను కొనాలనుకుంటున్నా, ఎన్ని పైసలు ఇస్తే నువ్వు నాకు ఇల్లు ఇస్తావు? మొత్తం ముట్టినాకి ఇస్తావా? ఒక 10 లక్షలు ఇస్తే 2-3 నెలలు నీ ఇల్లు వాడుకోవచ్చా నేను? మరి ఫ్లాట్ విషయం మరి ఎట్లా ఇచ్చింది మంగ్లీ? అడ్వాన్స్ ఇచ్చినట్టు కదా, 40 లక్షలు 60 లక్షలు ఇచ్చినట్టు కదా. 25 లక్షలు ఇచ్చిండు. అర్థమైందా? ఈ గొడవ ఎప్పుడైతే మనోని ఫస్ట్ అరెస్ట్ చేసారు రమావతి మాది కానీ 20 లక్షలు ఇచ్చేసింది. బాలాజీ నాయక్ అరెస్ట్ అయినప్పుడు కొట్టినట్టు పైసలు ఇవి. లేదు వీడు ఫస్ట్ ఆల్రెడీ జైలుకి పోయిండు. అవును జైలు, మళ్ళీ వీడు బాలాజీ నాయక్ లోపలికి బయటకు వచ్చి మళ్ళా 14 బయటకు వచ్చారు. ఇంకో విషయం చెప్తా, విల్లాల ఈ ఏజెంట్లు అందరు ఏం బిక్తున్నారు అలా, ఏం పని వాళ్ళకి ఏజెంట్లకి? ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం కదా. అరే ఈయన ఎట్లయితుంది భయ్, టోకెన్ అమౌంట్ ఇస్తే ఇల్లు ఇస్తాడు, మంగ్లీకి రేపే ఇస్తాను నేను 25 లక్షలు విల్లా ఇస్తా పక్కా. అరే నీ అమ్మ ఫోన్ పే కొట్టాలి. ఫోన్ పే కాదు, నా హైదరాబాద్ నా ఉప్పల్ ఇల్లు అమ్ముకుంటా 100%. నేను మాట్లాడతాం అక్కతో. 25 లక్షలు ఇస్తా, నాకు విల్లా ఇవ్వాలి 2-3 నెలలు తర్వాత ఇస్తా మొత్తం పైసలు. ఏం తమాషాలా? మీరు చెప్పినాడు లేదు ఇది ఏం మొక్కమండి, ఇది పైసలు లెక్క పెట్టకు. ఏం పైసలు లెక్క పెట్టకపోతే ఏంది, మందిరం ముచ్చ మొక్కమా? ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, సరే మంగ్లీకి సంబంధం లేదనుకుందాం, తమ్ముడికి 100% తమ్ముడు వానితోనే తిరుగుతా ఉన్నాడు రమావతి మధుగాంతో, అవునా? ఇంకోటి ఏంటంటే ఈ పెళ్లి, అదే మీకు ఏ సంబంధం లేదు భయ్, నీకు ఫ్యాన్ ఆడు, మరి మీ చెల్లెకి ఫ్యాన్ కాదు కదా, చెల్లెని చేసుకుంటాను చెప్పలే. అరే ఇప్పుడు ఊరోళ్ళు అన్నారు కదా, ఆమంటుంది మంగళ అంటుంది, నేను చెప్పలే. మరి ఇప్పుడు వాళ్ళ దొంగల ఈమె దొంగల? సరే నా కుటుంబాన్ని దయచేసి బయటికి తీసుకురాకు, నా కుటుంబాన్ని మాత్రం బయటికి తీసుకురాకు. కష్టపడి మా నాన్న పెంచిండు, కష్టపడి పెంచితే మందిరం నుంచి కష్టపడి మా నాన్న పెంచిండు. ఇంకో విషయం ఏంటంటే వాస్తవం అనుకుందాం, అవునా? మరి ఇన్ని రోజులల్లా ఇప్పటిదాకా నువ్వు మొన్నేమన్నావు, పోలీస్ స్టేషన్కి వచ్చేమన్నావు కంప్లైంట్ పెట్టి, పేదల పక్షాన నేను కంపల్సరీ ఉంటానండి. ఇన్ని రోజులు ఏడికి పోయినావు? మరి చెన్నై పోయినావా? చేతులు లేనో మన ఏనికి పోయినావా? ఏడికి పోయినావు? మరి పలుకుతాండ వాళ్ళు అడుగుతా ఉన్నారు పోయి మంగ్లీని, మా ఊరికి రమ్మనండి మేము ప్రూవ్ చేస్తామంటున్నారు. మంగ్లీని రమ్మన్, నేనే అరే కడిగిన ముత్యా నేంద్రా ఇట్లా చేస్తున్నా, నేనే క్వశ్చన్ చేస్తా. ఈ పద వల్ల కొడతా, మీరు ఎవరెవరు మాట్లాడారు. మంగ్లీ రాకుండా ఎవరినో దొంగన కొడుకులను తెచ్చి ఎట్లా పెడుతుంది? అసలు మంగ్లీ లేనే లేదు అసలు. అంటే ఒకటే చెప్పు, మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టకుండా వాడు ఎవడో నేను పిఆర్ ను లొట్ట అంటుండు. ఆమె మన పెద్ద సినిమా హీరోయినా, మేనేజర్ అనుకుంటా. మరి తమ్ముడేది గొట్టంగాడా? తమ్ముడు ఎవడు మరి? పెట్టుకోవచ్చు, అది వాళ్ళ పర్సనల్ గానీ. పర్సనల్ అయితే నీ ఇష్యూలా, అంటే రేపు పొద్దున నీకు పెళ్లి అయితే కూడా అర్థమైందా? ఈ స్కెచ్ తోనే తమ్ముడు ఇన్వాల్వ్ చేసింది అలా. ఇప్పుడు మేనేజర్ పిఆర్ ఉన్నానుకో, బయట పడతాం ఎట్లా? నేను ఏమంటున్నా, ఫస్ట్ నీకు పూజారి నాగేశ్వరరావు గారు నీ తప్పే లేదు, నువ్వు జెన్యును, నువ్వు కడిగిన ముత్యము, నువ్వు పాలరాజు శిల్పము, ఇంకోటి నువ్వు నాగేశ్వరరావు పూజారి ఫస్ట్ నీకు అడ్వకేట్ గా వివరించి ఎందుకు పక్క జరిగింది, నీ తప్పు లేకుంటే నాకు ఆన్సర్ చెప్పు. ఇప్పుడు చెప్పు. అడగాలి అక్కని, ఫోన్ చేయ మీ అక్కకి. ఫోన్ బిజీ, అవుట్ ఆఫ్ స్టేషన్ మా అక్క. మరి ఏడికి పోయి నాగేశ్వర పూజారిరావు ఏడికి పోయినావు చెప్పు. కొత్త లాయర్ ఎందుకు వచ్చిండు? నీ తప్పే లేదా, ఎందుకు పక్క తప్పుకున్నాడు?
ఎవిడెన్స్ ఉందా? ఆ? పూజారి నాగేశ్వరరావు గారు పక్క జరిగినట్టు ఎవిడెన్స్ ఉందా? మరి ఇప్పుడు కొత్త లాయర్ ఎందుకు వచ్చి ప్రెస్ మీట్లలో ఉంటుడు? పూజారి నాగేశ్వరరావు కదా స్టార్టింగ్ నుంచి నేనే వాదిస్తున్నా అంటున్నా. ఎవరు మరి అంతకన్నా ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా నేను అడ్వకేట్ గా వచ్చి మంగ్లీ అడ్వకేట్ గా నేను ప్రెస్ మీట్ పెడుతున్నాని పూజారి నాగేశ్వరరావు ఎందుకన్నాడు? అదే క్వశ్చన్, అదే అడగాల్సిన ప్రశ్న మనం. అంటే ఇదే ప్రశ్న అడగాలి. నేను ఏమంటున్నా, ఫస్ట్ ఉన్న పూజారి నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎందుకు లేరు? నేను ఏమంటా ఉన్నాడు, ఓవరాల్ గా డబ్బులు నీకు అందనప్పుడు నువ్వు కేసు పెట్టేసి రమావతి మధు మీద ఫస్టే పెట్టాలి. ఏ రోజు ఒక్క మాట నువ్వు రమావతి మధుని అనలే. అవును, అర్థమైందా? తర్వాత వచ్చినావు, నీ తర్వాత రమావతి మధుగాడు వచ్చిండు, వాడిని నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారంగా వాడు మాట్లాడిండు, ఓకేనా? తర్వాత కట్ చేస్తే వాడు జైలుకి పోయిండు. ఈ స్టోరీ మొత్తం ఉల్టా చేసిర్రు. ఇప్పటి వరకు నువ్వు బాధిత పక్షాలు ఉన్నదానివి 0.1% కూడా నీకు సంబంధం లేదు. లేనప్పుడు నువ్వు ఇప్పటి వరకు బాధితుల దగ్గరికి ఎందుకు పోలే? పాల్తీయ రమేష్ చచ్చిపోయిండు, ఏడికి పోయి నువ్వు మొన్న మరి రావాలి కదా నువ్వు. నీకు సంబంధం లేదు. బాధితుల పక్షాన మంగ్లీ ఉంది, మంగ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సరే మంగ్లీని పక్కన పెట్టు, సపోర్ట్ చేసే వాళ్ళు ఏడికి పోయిర్రు? సంకలం మన చక్కెర వేసుకొని ఏడికైనా పోయిరా? మండుతుందా ఇప్పుడు? సరే సంపత్ నాయక్ పైసలు తీసుకుంటా అంటారు, ప్రూఫ్లు ఇవ్వండి. ఈ బల కూడా సంపత్ నాయక్ది శాపపట్టి రాకినట్టు రాకుదాం బండకేసి సంపత్ నాయక్ని, అవునా? మొత్తం మీద ఒక కుంభకోణం చేసేసి జనాలను కాదు, నాకు తెలిసి ఇంకో 2-3 నెలల ఇంకో 20 నుంచి 30 మంది చచ్చిపోతారు పక్కా. ఇది నువ్వు రాసి పెట్టుకో. అది జరగొద్దంటే వీళ్ళు మంగ్లీ కావచ్చు, వీళ్ళందరూ పోయి నేను ఏమంటా, మంగ్లీని డబ్బులు అడగట్లేదు పోయి. ఊరోళ్ళు కూడా ఏమంటారు, మంగ్లీకి సంబంధం లేదంటుంది కదా, మా ఊరికి రమ్మనండి, మా పక్షాన్ని నిలబడుతున్నది కదా మంగ్లీ, మరి ఎందుకు రాలే ఇన్ని రోజులు అంటుంది. మరి ఏంది వాళ్ళకి ఆన్సర్ చెప్పు మంగ్లీ గారు. 100% మంగ్లీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అవుతుంది. అక్క అక్క అయింది ఇప్పుడు మళ్ళా అక్క మంగిలక్క మనం ఎప్పటి నుంచి అప్పటి నుంచి పరిచయం, అవునా? సంతు అని మొన్న కూడా ఫోన్ చేస్తే, అరే నాయన మీకు వేరే ఏం లేదా అంటే సంతూర్ సబ్బు పెడితే కర్రెగా అయితే బొగ్గ అయినట్టు, అవునా? ఇది మొత్తం మీద స్టోరీ. నీకేం అర్థమైంది? ఇక్కడ ఏజెంట్లు అనేటోళ్ళు వచ్చారు, కోట్లు అనేది. నేను ఏమంటా ఉన్నా, నీ ఫ్యామిలీలో నీకు ఒక 30-40 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక్క ఫ్యామిలీ నుంచి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు, అరే ఉన్నోడు ఉండాలి, జాబులు ఉంటాయి పోయి, అవునా? అక్కడ నుంచి 3-4 కోట్లు తెచ్చి ఇట్లాంటి వాళ్ళు ఈ ఏజెంట్లు బాధితుల్లాగా వస్తున్నారు ఇప్పుడు బయట. ఒక 20 నుంచి 30 తాండాలు రోడ్డు పాలై ఈరోజు పురుగుల మంది తాగాలా, ఊరేసుకోవాలా అనే సిచ్యువేషన్లో ఉన్నారు. ఈరోజు మంగ్లీ గారు భరోసా, మంగ్లీ గారు ఇవ్వచ్చు, రమావతి మధు అనేటోడికి బొచ్చడి పైసలు ఉన్నాయి. ఇవి హేమాకాంత్ రెడ్డి తప్పుంటా కూడా క్వశ్చన్ చేయండి. నేనేమంటా ఉన్నా, ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మంగ్లీ ఫోన్ కావచ్చు, శివ ఫోన్ ఎందుకు తీసుకొని ఎంక్వైరీ చేయలే? మాట్లాడిరా లేదా? ఎప్పుడు మరి డ్రైవర్ చెప్తా ఉన్నాడు కదా, ఎప్పుడు మాట్లాడినా మంగ్లీతో మాట్లాడుతున్నా అనేటోడు ఎవరు? రమావతి మధు. మరి మంగ్లీతోని ఒక ఫ్యాన్ తో రెగ్యులర్ గా ఎందుకు మాట్లాడుతుంది మంగ్లీ? సరే మంగ్లీ తప్పులేదు బై, అకౌంటెంట్ తప్పు, మరి ఓపెన్ ఛాలెంజ్ రమ్మంటుండగా బయటికి, మరి ఎందుకు వస్తలేవు మంగ్లీ? మీకేం అవసరం పోయి అంటా ఉంది మంగ్లీ. ఎవరికి? పోలీసు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, మీ పని నా తప్ప మీకు వేరే పని లేదా అంటుంది. ఎవరికి? మీడియా. మరి నువ్వు మీడియాలో పని చేసిన దానివే కదా, మరి అప్పుడు ఏం చేసినావు? రోడ్ల మీద వాడి తిరగలే నువ్వు? అప్పుడు ఇంటర్వ్యూలు కూడా చేసినావు కదా, V6 లో కూర్చో చేసినావు కదా, మరి అప్పుడు ఎటు పోయింది ఇదంతా? అంటే మొత్తానికి గ్రౌండ్కి వెళ్తే ఇది అలా అంటున్నారు ప్రజలు. అరే నేను ఏమంటా ఉన్నా, నాకు తెలిసి మంగ్లీకి ఇట్లా పోయిందా పొట్టు కాదు, దానికన్నా తాత అప్పుడు బాయిలోనే కాదు, వంగవాడి తన్నులు తింటే ఇట్లుంటది ఇక కథ, ఓకేనా? తాత ఒక పాట వాడి, నీకు పాట వినిపించాలి నేను. నర్సే తాత బాయిలోనే బలివలికే బయలున్న పైకం అంత ఎరికే, బాయిలోనే బలివలికే బయలున్న పైకం అంత ఎరికే, పేదోళ్ళ పెట్టుబడి వనపొత మీద ఎవరి దాడి, పేదోళ్ళ పెట్టుబడి వనపొత మీద ఎవరి దాడి, మైక్రో ఫైనాన్స్ పేరిట మన్నిని ముంచిదివా, అన్యం పుణ్యము ఎరుగని ప్రజల ఉదురు అంటుకుంజీవా. ఇది పరిస్థితి. వీనైతే పొట్టు కొట్టించిన ఆ రోజు మేడిపల్లి స్టార్ వాట్ ఎవర్ వాడేదంతా తప్పులేదు దాంట్లో. అంటే తప్పుగా మాట్లాడితే ఎవరిని ఇక్కడ ఎంకరేజ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. మొత్తం మీద పేద ప్రజల సొమ్ముతోని ఒమ్ము చేసుకొని ఈరోజు జల్సాలు చేసి, అర్థమైందా? ఎవరెవరికి ఎన్ని గిఫ్ట్లు పోయినాయి
మంగ్లీ వాళ్ళ ఇంటి నుంచి ఎవరెవరికి టిఫిన్లు పోయినాయి, ఎవరి ఆఫీసులకు టిఫిన్లు పోయినాయి అన్నీ గ్రహించుకోవాలి. నేను ఏమంటా ఉన్నా, ఇప్పటికీ అదే మాట మీద నేను పేద ప్రజల పక్షాన నేను ఉంటా అని చెప్పిన మంగ్లీ ఇప్పటి వరకు ఆ మాట కట్టుబడి ఎందుకు లేదని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. పేద ప్రజల కోసం నాడు మేము వస్తాం నీ ఎంబడి 100% రావాలి కదా, ఎందుకు రాలే? ఎందుకు రాలేదు అనుకుంటున్నావు మంగ్లీ? A1 నుంచి అదే అడుగుతా ఉన్నా నేను. 100% వాళ్ళ అడ్వకేట్ కూడా అడిగిన నేను. బాధితుల వైపు ఉంటా అన్న మంగ్లీ ఇప్పటి వరకు ఎట్టుపోయింది. నడు ధర్నా చేద్దాం నడు అని చెప్పిన రాదు. ఆమె బిజీ ఉంటుంది. ఆమె ఏం బిజీ? బిజీ ఉంటుంది, మీకు తెలియదు. మా బిజీ వేరే ఉంటాయి. మేము నైట్ 10 గంటలకే వస్తాం. ఎటు పోతాం అప్పటి వరకు? మేము వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ వచ్చేసాం. జొన్న రొట్టె పబ్బులకి ఏమన్నా పబ్బులకి పిల్లలు అలవాట్లేదు మాకు. ఓన్లీ రాత్రిపూట ఊర్లలో పోయి ఎవరైనా ఇల్లు కడితే అడిగి పోయి తినేసి వస్తాం అంతే. పక్కా అంటూ. సో నాకు తెలిసి వీడియో మంగ్లీ చూస్తే ఒక హింట్ ఇస్తున్నాను నేను. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ట్రస్ట్ పబ్ అని ఒకటి ఉంటది. అవునవును, ఆ రోజు మనం చూసినాం. సంకలేదో ఉంది, సంకలేదో పట్టుకుంటే ఇట్లా ఎట్లా ఎక్కుతుంది అనుకున్నాం. అట్లా ఇట్లా పోయి BMW కార్లా ఇట్లా తీమంట. ఆ వీడియో కూడా ఉంది, అది 100% ఉంది. వీడియో బయట పెట్టాలి అది. ఆ రోజు పబ్బులా మొత్తం ఉంది. ఓకే రైట్. ఇది ప్రజలారా, ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. నేను ఏమంటా ఉన్నా, మంగ్లీని ఇబ్బంది పెట్టాలని మా ఇంటెన్షన్ కాదు. బాధితుల పక్షాన ఉంటా అన్నది మంగ్లీ కాబట్టి ఇప్పటి వరకు ఎందుకు రాలేదనేది మా ఇంటెన్షన్. బాధితుల పక్షాన మంగ్లీ ఉంటే మంగ్లీ వెనుక మేము ఉంటామని చెప్తా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో వ్యూయర్స్ చూడొచ్చు క్లియర్ గా మీడియాకి సంబంధించిన మిత్రులందరూ కూడా ఎవడైతే ఈ బాలాజీ నాయక్ రమావత్ మధు వాళ్ళ ఊరికి వెళ్ళారో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు ఈ మంగ్లీ ఇష్యూ. మరి ఎందుకు పోలీసులను కూడా అడుగుతా ఉన్నా, ఇంత క్లియర్గా మా జర్నలిస్టులు మిత్రులు చెప్తా ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి కూడా ఊరు ప్రజలు కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళొచ్చిన E96 టీవీ సంతోషాన్ని కూడా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, విత్ ఎవిడెన్స్ తీసుకొని వచ్చిండు. సో మరి ఇంత క్లియర్గా వీళ్ళకి అర్థమవుతుంది, మరి పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. సో ఆమె సెలబ్రిటీ కావచ్చు, సెలబ్రిటీ అది ఎవరికే సెలబ్రిటీ, ఆమె సెలబ్రిటీని పక్కన పెట్టు. కానీ ఖచ్చితంగా ఆ రోజు కూడా నేను అదే స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు అదే చెప్పిన, మంగ్లీ నువ్వు అన్నావు ఎవరికైతే బాధితులకు అన్యాయం జరిగిందో ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం కొట్లాడతా, పోరాటం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను. మరి ఇప్పుడు నువ్వు ఏడిపోయినావు. సుమారు 6 నుంచి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా ఖచ్చితంగా నువ్వు బయటికి రా. నువ్వు అసలు తప్పు ఏందని అయితే బయటికి వచ్చి కొట్లాడు, బాధితులకు అండగా ఉండు. సో వ్యూయర్స్ చాలా క్లియర్గా GPR వ్యూయర్స్కి చాలా క్లియర్ అంటే క్లియర్గా అర్థం కావాలని చెప్పి కూడా ఈరోజు మన E96 టీవీ సంతోషాన్ని కూడా పిలవడం జరిగింది. తను గ్రౌండ్కి వెళ్ళాడు, చాలామంది మీడియా మిత్రులు కూడా గ్రౌండ్కి వెళ్ళారు కాబట్టి అక్కడ రియాలిటీ ఏముంది, ఏం జరిగింది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేసిన. సో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకంటే మీరు కూడా రియాక్ట్ కావాలి. మేము మాట్లాడిన అంశానికి సంబంధించి ఇప్పుడు క్లియర్గా కింద కామెంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, సైనింగ్ ఆఫ్. నేను మీ యాంకర్ అనిల్.